అరుణ్ జైట్లీ పోయి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్డీఏ ఆర్థిక విధానాలపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. విత్త సచివులు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని కూడా జనము, విపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా తమిళనాడులో జరిగిన ఒక సంఘటన అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అక్కడ ఒక వ్యాపారి చేత నిర్మలమ్మ సారీ చెంపించుకున్న తీరుపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైలో ఇటీవల హోటల్లో ఓనర్లతో కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. అందులో పాల్గొన్న శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ యజమాని శ్రీనివాసన్ దేశంలో పెరుగుతున్న జీఎస్టీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రశ్నించారు. జీఎస్టీలో ఉన్న లోటుపాట్లను వివరించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఒక ప్రైవేటు కార్యక్రమంలో నిర్మలమ్మను కలిసి క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను చింతిస్తున్నట్లు ప్రకటించి తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని వివరణ ఇచ్చుకున్నారు. ఈ వీడియోను బీజేపీ తమిళనాడు శాఖ అధికారి హ్యాండిల్లో పోస్ట్ చేయడంతో విపక్షాలన్నీ తప్పుపడుతున్నాయి.